అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. వెనుకబడిన కులాలకు ఆరాధ్య దైవుడైన జ్యోతిబా ఫులే యొక్క జయంతి కార్యక్రమాన్ని కరీంనగర్ నగరంలో మాజీ ఎంపీ గారు, మా టీఆర్ఎస్ పార్టీ అందరం కూడా ఈరోజు ఘనంగా వారికి నివాళులర్పించడం జరిగింది. ఈరోజు గతంలో కూడా కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు జ్యోతిబా ఫులే యొక్క విగ్రహ ఆవిష్కరణతో పాటు కరీంనగర్లో రాబోయే కాలంలో వారిని స్ఫూర్తిగా వెనుకబడిన కులాలందరూ అన్ని రంగాల్లో ముందుకు తీసుకురావాలని చెప్పి గొప్ప గొప్ప పథకాలు పెట్టిన ఘనత కేసీఆర్ గారి ప్రభుత్వాన్ని. వెనుకబడిన కులాలు రాజ్యాధికారం రావాలి, సంఖ్యాపరంగా రాజ్యాధికారం రావాలని కోరుకున్న వ్యక్తి కేసీఆర్ గారు. ఈరోజు తెలంగాణలో కానీ భారతదేశంలో ఏదైనా వెనుకబడిన గురించి ప్రభుత్వాలు ఆలోచిస్తున్నారంటే, చేయాలని నిర్ణయం చేయాలంటే అప్పుడు ఆ జ్యోతిబా ఫులే చేసుకున్న సంస్కృతవేత్త కాబట్టి ఒక సంఘ సంస్కరణవేత్త. వారే కాదు, వారి భార్య కూడా విద్య అందాలని చెప్పేసి మొట్టమొదటి టీచర్గా ఉన్న మహిళా టీచర్గా ఉన్న వ్యక్తి కూడా సావిత్రిబాయి ఫులే గారు. అందుకే ఈరోజు బీసీలందరూ కూడా ఈరోజు ఒక పండగ వాతావరణంలో జ్యోతిబా ఫులే యొక్క జయంతి కార్యక్రమం చేసుకుంటున్నాం. కాబట్టి డెఫినెట్గా రేపు రాబోయే కాలంలో మా పార్టీ కట్టుబడి ఉన్నది. ఈరోజు ఏదైతే బీసీలకు కోకాపటిలో ఇళ్ల స్థలాలతో పాటు దాంతోపాటు బీసీ గురుకులాలు కానివ్వండి, విద్య ఉండాలని చెప్పి బీసీ గురుకులాలు పెట్టే కానీ, కళ్యాణ లక్ష్మి కానీ అవన్నీ కూడా మా పార్టీ తీసుకున్నామంటే ఆ జ్యోతిబా ఫులే యొక్క ఆశయాలకు అనుగుణంగా అవుతున్నాం. కాబట్టి రేపు రాబోయే కారణంగా మేమందరం ఆ జ్యోతిబా ఫులే యొక్క ఆశయాలకు అనుగుణంగా పనిచేసుకొని రాబోయే కాలంలో వెనుకబడిన కులాలందరూ అన్ని రంగాల్లో ముందుకు మేము ప్రయత్నం చేస్తామని మరొక్కసారి ఈ యొక్క కరీంనగర్ ప్రజలకు, తెలంగాణ ప్రజలందరికీ కూడా జ్యోతిబా ఫులే యొక్క జయంతి కార్యక్రమానికి శుభాభినందనలు తెలియజేసుకుంటున్నాం. పార్లమెంట్లో నేను కరీంనగర్ పార్లమెంట్ సభ్యుడిగా ఉన్న సందర్భంలో జ్యోతిబా ఫులే గారికి భారతరత్న ఇవ్వాలని చెప్పి మా పార్టీ భారత రాష్ట్ర సమితి గులాబీ జెండా నీడలో పెరిగినట్టు మేమందరం కూడా ఈ దేశంలో వెనుకబడ్డ తరగతులకి ఇంకా చాలా అవకాశాలు రావాల్సిన అవసరం ఉంది. రాజ్యాంగంబద్ధంగా రిజర్వేషన్లు ఇవ్వవలసిన అవసరం ఉంది. వాళ్ళ సంఖ్యారీత్యా ఒక్కొక్క రాష్ట్రంలో ఏ సంఖ్యలో ఉన్నారో ఆ సంఖ్యారీత్యా కూడా రిజర్వేషన్లు అమలుపరచాలని చెప్పి మా పార్టీ తీర్మానాలు చేశారు. ఈ దృష్టిలో పెట్టుకొని పార్టీ సూచన మేరకు నేను ఆ రోజు పార్లమెంట్లో భారతరత్న మరి జ్యోతిబా ఫులే గారికి ఇవ్వాలని చెప్పి కూడా డిమాండ్ చేయడం జరిగింది. మరి నేను మాట్లాడిన తర్వాత మిగతా సభ్యులు కూడా దానికి ఆ రోజు మద్దతు ఇచ్చినటువంటి విషయాన్ని కూడా మరొకసారి గుర్తు చేస్తున్నాను. నేను మళ్ళీ చెప్తున్నాను, మరి మోడీ గారి ప్రభుత్వము వెంటనే జ్యోతిబా ఫులే గారికి, వారి సతీమణి సావిత్రిబాయి ఫులే గారికి ఇద్దరికి కూడా మరి భారతరత్న ఇచ్చి మరి వారిని సత్కరించవలసినటువంటి మరి పోస్టమస్ భారతరత్న ఇవ్వాలని చెప్పి కూడా మళ్ళీ ఒకసారి డిమాండ్ చేస్తున్నాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.